హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు భవ్యస్ వరల్డ్ 110. నేనైతే ఈరోజు అమ్మవారి నవరాత్రులు వస్తున్నాయి కదండి. తెలియని వాళ్ళు పూజ ఏ విధంగా చేసుకుంటారో, ఏ రోజు ఏ అలంకారము, ఏ రోజు ఏ నైవేద్యాలు సమర్పించాలనేది నేను మీకు చెప్తాను. పూజ ఎలా చేసుకోవాలనేది కూడా చెప్తానండి. ముందుగా మనం దీనికోసము కలసం ఆన్మా లేని వాళ్ళైతే మామూలుగా అయినా పూజ చేసుకోవచ్చండి. ఇల్లంతా శుభ్రం చేసుకొని గోమయంతో లేదా గోపంచకం లేదా పసుపులతో ఇల్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి మామిడాకులు వేప తోరణాలు అయితే కట్టుకోవాలండి. ఆ రోజు మార్నింగ్ బ్రహ్మముహూర్తంలో 5:30కి అయితే పూజ స్టార్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. వీలైనట్లయితే ఆ ముహూర్తంలో లేవడానికి ట్రై చేయండి. తర్వాత మనము ఒక మూల గోమయంతో అలికి లేదంటే పసుపు నీళ్ళతో అయినా శుభ్రం చేసి ఒక పీటనైతే ఏర్పాటు చేసుకుని తనపైన తెల్లని వస్త్రం వేసి బియ్యము పెట్టి అమ్మవారి ఫోటో అయితే పెట్టుకోవాలండి. కలసం ఉన్నట్లయితే కలసం ఏర్పాటు చేసుకోండి. కలసం లేని వాళ్ళు అమ్మవారి ఫోటోకి అయితే పూజ చేసుకోవచ్చు. అమ్మవారి ఫోటో పెట్టిన తర్వాత పసుపు వినాయకుడిని అయితే చేసుకోవాలండి. ఈ 9 రోజులు పొద్దున్న సాయంత్రం కూడా 2 పూట్ల అమ్మవారికి పూజ చేయాలి. ముందుగా పసుపు వినాయకుడికి పూజ చేసి తర్వాత అమ్మవారికి పూజ చేయాలండి. 2 పూట్ల కూడా దీపారాధన అయితే చేయాలి. తర్వాత మనము తాంబూలంగా 2 అరటిపళ్ళు, తమలపాకులు తాంబూలం సమర్పించి ఏ రోజు ఏ అలంకారము, ఏ రోజు ఏ నైవేద్యం అయితే అవి వండి అమ్మవారికి సమర్పించాలి. రోజు శారీస్ మార్చలేని వాళ్ళు అవసరం లేదండి, ఫోటో పెట్టుకుంటాం కాబట్టి మామూలుగా సరిపోద్ది. అదే అమ్మవారిని ఏర్పాటు చేసుకుని మార్చుకునే వాళ్ళు రోజు ఈ కలర్లతో శారీ అయితే కట్టండి. ముందుగా అమ్మవారు పాడ్యమి రోజున 1వ రోజు బాలా త్రిపుర సుందరీదేవిగా దర్శనమిస్తారు మనకి. ఆ రోజు మనం బెల్లం పరమాణం నైవేద్యంగా సమర్పించాలి. శారీ అయితే లేత గులాబీ రంగు. 2వ రోజు విజయ శ్రీ గాయత్రి దేవిగా అమ్మవారు మనకి దర్శనమిస్తారు. ఆ రోజు అయితే పులిహోర అల్లం గారెలు నైవేద్యంగా సమర్పించాలి. కనకాంబరం కలర్ శారీ అయితే ఆ రోజు అమ్మవారికి కట్టాలి. 3వ రోజు తదియ శ్రీ అన్నపూర్ణాదేవి రూపంలో అమ్మవారు అలంకరిస్తారు. ఆ రోజు మనం దద్దోజనం కొబ్బరి అన్న అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. గంధపు రంగు శారీని అయితే కట్టాలి. చవితి 4వ రోజు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు నైవేద్యం వచ్చేసి చక్కెర పొంగలి పరమాన్నం అండి. బంగారపు రంగు శారీని అయితే కట్టవచ్చు అమ్మవారికి. 5వ రోజు పంచమి శ్రీ మహాచండీదేవి అమ్మవారుగా దర్శనమిస్తారు. పులిహోర కట్టి పొంగలి నైవేద్యంగా అయితే సమర్పించాలి. ఇంకా చలిమిడి వడపప్పు కూడా పెట్టవచ్చు. పసుపు రంగు శారీ అయితే అమ్మవారికి కట్టాలండి. 6వ రోజు షష్ఠి శ్రీ మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారు అయితే దర్శనమిస్తారు. ఆ రోజు క్షీరాన్నం పూర్ణాలు రవ్వ కేసరి అయితే అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. నిండు గులాబీ కలర్ శారీ అయితే కట్టాలండి. 7వ రోజు సప్తమి అమ్మవారు సరస్వతీదేవిగా దర్శనమిస్తారు. ఆ రోజు దద్దోజనము పాయసము అమ్మవారికి నైవేద్యంగా అయితే సమర్పించాలి. తెలుపు రంగు శారీ అయితే కట్టుకోవాలండి. 8వ రోజు అష్టమి దుర్గాదేవి రూపంలో అమ్మవారు మనకు దర్శనమిస్తారు. పులగం కదంబం నైవేద్యంగా సమర్పించాలి. ఎరుపు రంగు శారీ అయితే కట్టాలి. 9వ రోజు మహిషాసుర మర్దిని అవతారంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఆ రోజు మనం పులగం కదంబం అయితే నైవేద్యంగా సమర్పించాలి. ఎరుపు రంగు శారీని అయితే కట్టాలి. 10వ రోజు విజయదశమి. ఈరోజు మనకి రాజరాజేశ్వరి దేవి అవతారంలో మనకి అమ్మవారి దర్శనమిస్తారు. ఈ 9 రోజులు పూజ చేసుకున్న వాళ్ళు అమ్మవారికి నైవేద్యంగా అన్ని రకాల విందు భోజనంతో సమర్పించాలి. అదేవిధంగా శాకాన్నము కూడా అమ్మవారికి సమర్పించి లడ్డు కూడా సమర్పిస్తారు. ఆ రోజు ఆకుపచ్చ రంగు శారీని అయితే అమ్మవారికి కడతారు. ఈ విధంగా సింపుల్గా మనము పూజ అయితే చేసుకోవచ్చండి. దీపారాధనకు నూనె అయితే నువ్వుల నూనెతో చేసుకుంటే చాలా మంచిది. అఖండ దీపం ఆన్మ ఉన్న వాళ్ళైతే ఈ 9 రోజులు కూడా వెలుగుతూ ఉండాలండి. చాలా నిష్టగా ఉండాలి. బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. మనం కింద మాత్రమే పడుకోవాలి, మంచం మీద కూడా పడుకోకూడదండి. మనం చాలా భక్తి శ్రద్ధలతో పూజ చేసినట్లయితే అమ్మవారు మనకి కరుణిస్తారండి. ఒక పూట భోజనం మాత్రమే చేయాలి. ఈ నవరాత్రి అన్ని రోజులు నాన్ వెజ్ అయితే ముట్టకూడదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.